ఇక్కడ ఇదేమో కరకర, ఇదేమో పాలకూర రోటి పచ్చడి, అదేమో సాఫ్ట్గా చక్కగా సొరకాయ పప్పు వినటానికే కొబ్బరి వేసుకొని, అండ్ అది అల్లం పులుసు. ఎలా చేశారు ఈ కాంబినేషన్ ఎందుకు ఫుల్ వీడియో ఉంది మీకోసం, షార్ట్గా కూడా చెప్పేస్తున్నా చూడండి. ఈ పాలకూర పచ్చడి కంటే ముందు పోపు వేసేసుకున్నాను. అన్ని దినుసులు వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి ఇంగు వేసి పోపు వేసి పక్కకు పెట్టేయండి. ఆ తర్వాత మళ్ళీ అదే కడాయిలో మినపప్పు, నువ్వులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసి, ఆ ఫ్రై చేసిన వాటికి వెల్లుల్లి, చింతపండు కూడా యాడ్ చేసి కొంచెం గ్రైండ్ చేసి పెట్టండి. అదే కడాయిలో పాలకూరను కూడా మగ్గబెట్టేసి ఇవన్నీ కలిపి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి ఆ పోపు తెచ్చి దీనికి యాడ్ చేయండి. అయిపోయింది. ఇంకా బెండి స్టిక్స్ మనకు తెలిసిందేనండి. బియ్యపిండి, కార్న్ఫ్లోర్, శనగపిండి, పసుపు, పచ్చిమిర్చి, కారం అన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి. దాంతోపాటు కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మన పీనట్స్ అన్నీ కూడా ఫ్రై చేసి అన్నీ కలిపి లాస్ట్కి మళ్ళీ తడకాయండి. అయిపోయింది. ఇంకా పప్పు అయితే సొరకాయ ఒకటి, కందిపప్పు, కొంచెం పసుపు, పచ్చిమిరపకాయలు వేసి మంచిగా ఉడకబెట్టేసేయండి. ఆ తర్వాత బయటకు తీసి పోపేసి పచ్చి కొబ్బరి యాడ్ చేయండి. అయిపోయింది. అల్లం పులుసు స్పెషాలిటీ ఏంటంటే ముందు యాజ్ యూజువల్ పోపు అంతా వేసేసుకుందామండి. కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగు అన్నీ కూడా. వెల్లుల్లి వేయకండి, అల్లం మాత్రం దండిగా వేయండి. ఆ తర్వాత కొంచెం చింతపండు పులుసు పోసేసుకొని కన్సిస్టెంట్ ప్రకారం వాటరు, ఇంకా పసుపు, ఉప్పు, కారం మామూలే, మెంతిపిండి, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర మర్చిపోకండి, బెల్లం నెక్స్ట్ లెవెల్, షాలాట్స్ కొన్ని వేయండి. అయిపోయింది అల్లం పులుసు. అంతే, చేసేయండి. ఫుల్ వీడియో శైలాస్ కిచెన్లో మిస్ అవ్వకండి.